హాయ్ అండి, హలో అండి. ఇవాళ నేను దోసకాయ పప్పు ఎలా చేయాలో చూపిస్తున్నానండి. ముందుగా కందిపప్పు తీసుకుని 3 సార్లు కడుక్కోవాలి. నెక్స్ట్ కొంచెం చింతపండు, కొంచెం జీలకర్ర, కొంచెం పసుపు, పెట్టుకున్న దోసకాయ ముక్కలు, టమాటా, పచ్చిమిర్చి వేయాలి. తర్వాత తగినంత సాల్ట్, కారం, కొంచెం ఆయిల్ పోసి కుక్కర్ మూత పెట్టి స్టవ్ మీద పెట్టుకుని 5-6 విజిల్స్ వచ్చే వరకు ఉడికించుకోవాలి. ఇదిగోండి, ఇలా విజిల్స్ 5-6 విజిల్స్ వచ్చే వరకు ఉడికించుకోవాలి. ఆయిల్లో ఎండుమిరపకాయలు, వెల్లుల్లిపాయలు, ఆవాలు, జీలకర్ర, మినప్పప్పు, ఇంగువ, వేసుకుని తాలింపు వేసుకోవాలి. తాలింపు వేగిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేయాలి. తర్వాత కుక్కరు ప్రెషర్ పోయిన తర్వాత మూత తీసి, చూసారు కదా, పప్పు గుత్తితో రుబ్బుకొని ఇప్పుడు నాకు తాలింపు వేసేసుకోవడమే. తాలింపు వేసేసి కలిపేసుకోవడం, అంతేనండి దోసకాయ పప్పు. ప్లీజ్ నా దోసకాయ పప్పు నచ్చితే కనుక ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అండి. థ్యాంక్ యూ అండి.